యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేనా మా ఆయన చెప్పినలో? అవునమ్మా, చెప్పాను కదా, కోడిపుంజు పార్టీ ప్రెసిడెంట్ గారి ఇదే. ఇక్కడ ఏదో పార్టీ మీటింగ్ ఉందంట, దాంతో వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడానికి మనకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. మీరేంట్రా చూస్తున్నారు? సామాన్లని దించండి. బావా, ఇలా నీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ జరిగే పనిలో నువ్వు చేయటకూడదని. జస్ట్ గరెట్లే కదా పట్టుకున్నాను చిట్టమ్మా, ఏం కాదు ఉండని. అవి కూడా ఎందుకు కట్టుకోవాలి? నేనున్నాను కదా బావా. ఇలా ఇదిగో చిట్టమ్మా, గరిటెలు పట్టుకుంటే మీ ఆయన ఏమైనా కందిపోతాడా ఏంటమ్మా? పట్టుకొని. అలాగే మావయ్య. నిన్ను నమ్మకూడదు బావా. ముందు కాటలు అట్టుకున్నావా, ఆ తర్వాత పొయ్యి మీదున్న గిన్నెలు కూడా అట్టుకుంటావా? భలే కంత్రుడి బావ నువ్వు. ఐ లవ్ యూ చిట్టి. ఏమన్నావా? ఏం లేదు ఏం లేదు. నిన్ను సిగ్గులంజన్మాని తర్వాత నీ సంగతి చెప్తానడు. ఇలా అక్క, ఓ పాలెడు చూడు. చిటి వెళ్దాం పద. నాన్న రవి, అమ్మా రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఆ భుజం మీద కరెక్ట్లేంటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? కాంతమ్మ గారు వీళ్ళని చూస్తుంటే అర్థం కావట్లేదమ్మా. బాబు గారు భుజం మీద గరిటె ఎట్టారంటే ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చి ఉంటారమ్మా. నానోయ్, కన్న తల్లిని కాదనుకొని పోయినందుకు దేవుడు వీళ్ళకి సరైన శిక్ష విధించాడు. నోర్మోయండి. మీరెవరే నా కొడుకు గురించి మాట్లాడడానికి? నా కొడుకు గురించి మాట్లాడారంటే నాలుగు కోసేస్తానేమనుకున్నారు? బావా, ఏమో అనుకున్నాను కానీ మీ అమ్మ గుండెల్లో నీ మీద ఇంకా ప్రేమ బతికే ఉంది బావా. ఎంతైనా కన్న తల్లిగా చిట్టమ్మా. నన్ను ఈ స్థితిలో చూసేసరికి తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. రే, నేను నిన్నిలా చూడలేను రవిచంద్ర. ఆ గరిట్లేలా ఇవ్వు. మన ఇంటికి వెళ్దాం రారా. సారీ అమ్మా, మేము ఆ ఇంట్లో ఉంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము తిరిగి ఆ ఇంటికి వస్తే నీ చావును తిరిగి మేము కోరుకున్నట్టే కదా. అయినా కాదనుకుని ఇంటి నుంచి వచ్చేశాక మేము ఎలా బతికితే నీకెందుకమ్మా? అవునత్తా,
నీకు నిజంగా నీ కొడుకు మీద అంత ప్రేముంటే మమ్మల్ని మెడించుకొని ఎందుకు బయటికింటేసేదానివి? చూడు చిట్టి, ఇప్పటికి కూడా గరిటెలు పడేసి నా ఇంటికి రమ్మంది నిన్ను కాదు, నా కొడుకుని. తెలుసు, అందుకే ఆయన కూడా రాను అన్నాడు. కాంతమ్మ గారు, మీకు వాళ్ళ ప్లాన్ అర్థం కావట్లేదండి. ప్లానా? ప్లానింగ్ ఏంటి? ఏం లేదమ్మా, మీరు ఏ ఇంటికైతే ఎమ్మెల్యే సీటు కోసం వచ్చారో అదే ఇంటికి వీళ్ళు పనులుగా వచ్చారు. ఈ కాకినాడ కాంతమ్మ తన కొడుకు కోడల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసిందని పార్టీ ప్రెసిడెంట్ గారికి తెలిసింది అనుకోండి. కన్న కొడుకుని కోడల్ని ప్రేమించలేని ఈ కాంతమ్మ కాకినాడ జనాల్ని ఏం ప్రేమిస్తుంది, ప్రజలకెట్టా సేవ చేస్తుంది అని ఆయన అనుకున్నారు అనుకోండి. మీకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీటు వేరే వాళ్ళకిస్తారండి బాబు. అందుకనే మీ కొడుకు గారు కోడలు గారు ప్లానింగ్ చేసుకుని మరి ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చారమ్మా. అవునక్కోయ్, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. హా, వీళ్ళిద్దరూ గనక నీకు కొడుకు కోళ్ళని ఆ భూపతిరాజు గారికి తెలిసిందంటే నీకు వచ్చే ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయిపోద్దక్క. హా. అవును, అది నిజమే కదూ? ఒరే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ఇక్కడ వంట చేయడానికి వీల్లేదు. అంతగా కావాలంటే వాళ్ళిచ్చే డబ్బేదో నేనే నీ మొహాన్ని కొడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళో. ఏటి కాంతమ్మత, నిమిషం క్రితమేమో కన్న కొడుకుని చూడగానే కన్న పేగు బాధతో కదిలిపోయింది. ఎమ్మెల్యే సీటు రాదేమో అని అనేసరికి పార్టీ సీటు మీదున్న ప్రేమ కన్న కొడుకు మీదున్న ప్రేమని సంపేసి డబ్బుతో వాళ్ళని కొనేయాలని చూస్తోంది. నువ్వు మారావేమో అనుకున్నాం కానీ నువ్వసలు ఇక ఈ జన్మకి మారవత్తా. ఏ చిటి, అత్తా, నీ కొడుకు మీద నీకు ఎంత ప్రేముందో నా మొగుడి మీద నాకు అంతకంటే ఎక్కువ ప్రేముంది. నువ్వు అనుకున్నట్టు నేనేమీ నా మొగుడితో పనిచేయించను. ఎందుకంటే ఆయన చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం తప్ప తన విలువని తగ్గించే పని కాని తన్ని చిన్నపుచ్చే పని కాని ఈ చిట్టమ్మ ఎప్పటికీ సేనియదో. చేసిన సూతా ఊరుకోదు. మేమిక్కడికొచ్చింది నేను పని చేయడానికి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, నేనొక్కదాన్ని మాత్రమే పని చేయడానికి వచ్చాను, అది గుర్తుంచుకో. లేదు, నీ మాయ మాటలు నేనస్సలు నమ్మను. నేనంటే నీకు అసూయ, ద్వేషం, పగ. అందుకే నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావు. ఈ క్షణమైనా కాకపోతే మరుక్షణమైనా నువ్వే నా కోడలివని అందరికీ తెలిసేలా చేస్తావు. ఆ వంకతో నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఆపుతావు. అదే కదా నీ ప్లాను? అందుకే కదా వచ్చావు? అంతకు ముందు చాలాసార్లు చేసావు కదా. అమ్మా, చిట్టమ్మ గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాన్రా. అది నువ్వనుకున్నంత మంచిదేం కాదు. కడుపు నిండా పగలు నింపుకొని కళ్ళ నిండా విషం కక్కుతుంది. అత్త, నన్ను ఇంతగా అనుమానించి అవమానిస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. నా ప్రాణం పోయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వు నా అత్తవని కాని నేను నీ కోడళ్ళని కాని నా నోటి నుంచి బయటెట్టను. పెడితే నేను చిట్టమనే కాదు, గుర్తుంచుకో. ఒకవేళ మన మధ్యున్న అత్తా కోడళ్ల సంబంధం బయట పెడితే? పెట్టనని చెప్తున్నాను కదా. ఒకవేళ పెడితే? ఈ ఇంటినే కాదు
ఈ కాకినాడనే శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను. సరేనా? సరే, అన్నమాటకు కట్టుబడి నోటిని అదుపులో పెట్టుకుంటావో లేదా మాట తప్పి నాకు ద్రోహం చేస్తావో అది చూస్తాను. పదండ్రా. అట్టగేనమ్మా. చిట్టమ్మా, చూడబోతే మనల్ని ఈ కాకినాడ నుంచి శాశ్వతంగా దూరం చేయడానికే ఇలా మాట్లాడించారేమో అనిపిస్తుంది. నువ్వేం భయపడకు బావా. పానం పోయినా మన నిజం చెప్పాం. ఒకేలా మనతో చెప్పించారని సొత్తే అది అలా కర్మ, అనుభవిస్తారంతే. పద వెళ్దాము. భూపతిరాజు గారు, మీరు చెప్పిన వంటలన్నీ పూర్తి చేస్తామండి. అలాగే అదిరిపోయే స్వీట్లు కూడా చేస్తామండి. లాస్ట్లో తాంబూలాలు ఏమైనా చుట్టమంటారా అండి? మాకు నచ్చినట్టుగా, మా అతిథులందరూ మెచ్చినట్టుగా గొప్పగా వంటలు చేయండి. మీకు ఇస్తానన్న డబ్బు కంటే రెట్టింపు డబ్బులిస్తాను. చాలా సంతోషం అండి. అయ్యా, సాంబార్ అద్భుతంగా చేస్తుందని చెప్పాను కదా, ఈవిడేనండి. ఆ? ఏంటి కాంతమ్మా, నువ్వు సాంబార్ చేయడానికి వచ్చావా? ఎంత ఎమ్మెల్యే సీట్ ఆశించడం కోసం ఇలా నా ఇంట్లో సాంబార్ చేయడం ఏంటి? ఒరే అప్పిగా, నేను సాంబార్ చేయడానికి వచ్చానా? తప్పుగా అనుకోకండి కాంతమ్మ గారు, నేను చెప్పింది మీ గురించి కాదండి, మీ కోడలు గారి గురించి. కోడలా? ఒరే అప్పారావు, అడుగు పెట్టగానే కొంప ముంచావు కదరా. కాంతమ్మా, ఈ అమ్మాయి నీ కోడలా? ఆ, కాదండి, మా అత్తకి కొడలు. ఏవై అప్పారావు, ఈ అమ్మాయి కాంతమ్మ కోడలు అంటావేంటి? ఇదేంటి, ఇద్దరు అత్తా కోడలే కదా, చిట్టమ్మ కాదని చెప్తుంది ఏంటి? సర్లే, ఆళ్ళకాళ్ళకి మధ్య ఏమున్నాయో మనకెందుకు. చిన్న పొరపాటైంది బాబుగారు. ఈ చిట్టమ్మ సాంబార్ చేస్తుందండి, ఆ పక్కనున్న అబ్బాయి స్వీట్లు చేస్తాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. వంటలు మాత్రం అదిరిపోవాలి. మీకు మాట ఇస్తున్నామండి, వచ్చిన వాళ్ళందరూ సభాష్ అనేలా వంటలు చేస్తాం. సంతోషం. ఏమై అప్పారావు, వెళ్ళి పని చూసుకోవయ్యా. అలాగే అయ్యా. సారీ కాంతమ్మ, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఆఫీస్ చాలా బాగుంది. మనకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. అవును, నీ కొడుకు పైలట్ అని విన్నాను. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ప్రస్తుతానికి ఇండియాలో లేడండి, ఫారెన్లో ఉన్నాడు. ఓహో, వెరీ గుడ్. నీ కోడలు కూడా అక్కడే ఉంటుందా? అవునండి, తను కూడా అక్కడే ఉంది. వెరీ గుడ్. ఇదిగో గౌరీ, చూసావా? కన్నతల్లంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు. అత్తని మామని ముసలోళ్ళని కూడా చూడకుండా వృద్ధాశ్రమంలో పడేశావు. పైగా ఎమ్మెల్యే టికెట్ కావాలని అడుగుతున్నావు. నిజానికి వాళ్ళంతా మంచోళ్ళు కాదు సార్, నన్ను రాసి రంపాన పెట్టేవాళ్ళు. అందుకే వాళ్ళ బాధ పడలేక వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టేశాను. చాలే ఆపు. అత్త మామల్ని అభిమానించి ఆదరించాల్సిన దానివి అనాథలుగా ఆశ్రమంలో వదిలేశావు. సొంత మనుషులకే సేవ చేయలేని దానివి కాకినాడ ప్రజలకేం సేవ చేస్తావు? అమ్మా, విన్నారుగా? అత్తని మావుని ఆశ్రమంలో పెట్టినందుకే పార్టీలో సీట్ ఇవ్వడం వేస్ట్ అంటున్నారు.
మీరు కొడుకు కోడల్ని గెంటేశారని తెలిస్తే పొరపాటును కూడా మీకు సీట్ ఇవ్వరమ్మా. అవునరా, హ్మ్. నాకు అదే భయంగా ఉంది. కాంతమ్మని చూసి నేర్చుకో. తన కొడుకు ఎవరో పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియగానే కులాలు మతాలు ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించకుండా తన కొడుక్కిచ్చి పెళ్లి చేసిందంట. ఇప్పుడు ఆ అమ్మాయిని ఫారెన్ కూడా పంపించిందంట. అలాంటి ఆవిడికి సీటిస్తే కాకినాడ ప్రజల్ని కూడా కన్న బిడ్డలా ప్రేమిస్తుంది, సొంత మనిషిలా సేవ చేస్తుంది. అందుకే ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం భూపతి గారు. మీ మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకే మర్చిపోలేనండి. సర్లే కాంతమ్మా, నీలాంటి మంచి మనిషికి, మానవతామూర్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మన పార్టీ పరువు నిలబడ్డమే కాదు, అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుంది. నీకు మా అక్క గురించి తెలియక అలా మాట్లాడుతున్నారా? ఆ గౌరీ అని ఆవిడ ముసలోళ్ళని బయటికి పంపించిందేమో. మా అక్క అయితే కన్న కొడుకుని, కూతుర్ని, కోడల్ని అందరినీ బయటికి పంపించేసింది. భూపతి రాజుగారికి, భూపతి రాజుగారికి, భూపతి రాజుగారికి, భూపతి రాజుగారికి. చిట్టమ్మా, అన్నట్లు వీళ్ళంతా ఎవరు కాంతమ్మా? వీడు నా తమ్ముడండి. నమస్కారం. ఈ అమ్మాయి నా తమ్ముడి భార్య. నమస్కారం. అతను వాళ్ళ నాన్న. నమస్కారం. నమస్కారం. అవును కాంతమ్మా, దున్నపోతు పార్టీలోంచి నువ్వెందుకు తప్పుకున్నావు? ఎవడు తప్పుకోలేదండి, ఆళ్ళే దోసేశారు. ఒరే బండోడా, తీసేశారా? వాళ్ళ సిద్ధాంతాలు, అవినీతి భాగోతాలు నచ్చక నేనే పార్టీ నుంచి బయటకొచ్చేశానండి. ఓ, అది నిజమేలే. నీలాంటి మంచి వ్యక్తులకి అలాంటి దుర్మార్గపు పార్టీలో స్థానం లేదు. సర్లే, ఇప్పటికే ఆలస్యమైంది. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి సీట్ ఇవ్వాలనే విషయం మీద ఓటింగ్ పెడదామని అనుకుంటున్నాం. ఓ 10 నిమిషాల్లో ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓటింగ్ అయిపోగానే అభ్యర్థిని అనౌన్స్ చేస్తాం. అదేంటి సార్, పార్టీ ప్రెసిడెంట్గా టికెట్ నాకే ఇవ్వాలని మీరు డిసైడ్ చేశాక కూడా ఓటింగ్ పెట్టడం అవసరమా? అది నిజమే అనుకో. కాకపోతే మన పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ. ఆ పద్ధతిలోనే పార్టీ టికెట్ ఇస్తాం. ఈ యదో ఫిట్టింగ్ ఒకటి ఉందేంటి? వీడు చెప్పిన మాటిని ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయినట్టుగా, ఆ తర్వాత మినిస్టర్ అయిపోయినట్టుగా, ముఖ్యమంత్రిని అయిపోయినట్టుగా కలలు కన్నానే. అక్క, నువ్వు ఎమ్మెల్యే అయిపోయినట్టుగా, ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా కళ్ళగంటం తర్వాత ఆ సిట్టమ్మ నిజాలు బయట పెట్టకుండా చూసుకో. పొరపాటునాళ్ళు గనక నిజాలు బయట పెట్టారు, మనల్ని ఇక్కడి నుంచి గెంటేస్తారు. అదే నిజమేరా. ఎల్లం పద. మిగతా కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే, పార్టీలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయాలి. చింతామణి, కాంతమ్మ గారికి చిట్టమ్మకి మధ్య జరిగిన ఛాలెంజింగ్ చూసావు కదా? నా 2 కళ్ళారా చూశాను నాన్న. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని కొట్టావు నాన్న? కొట్టాలా కొయ్యాలా? లాస్ట్లో జరిగిన ఛాలెంజింగ్ గుర్తుంది కానీ దానికంటే ముందు జరిగిన సెంటిమెంట్ మర్చిపోయావేంటి? సెంటిమెంటా? ఏంటి నాది? అయ్ బాబాయ్, గుర్తొచ్చింది. చెప్పు 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 చెప్పు, ఏంటా సెంటిమెంటు? తన కొడుకు అలా వంట వాళ్ళతో కలిసి గంటలు మోస్తుంటే తన కొడుకుని వంటవాడిలా చూసేసరికి వలవలా ఏడ్చేసింది. అద్గది అసలు మ్యాటర్ అక్కడే దాగుందే. ఏంటి నాది? చిట్టెమ్మతో పాటుగా రవిచంద్ర కూడా దూరం అయ్యాళ్లే. ఇక జీవితంలో వాడు కూడా తిరిగి కొంపలో కాలు పెట్టళ్లే అని మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఈరోజు కాంతమ్మ గారి కడుపు తీపి కన్నీటి రూపంలో పొంగుకొచ్చేసిందే. అదే గనక అయ్యింది అనుకో, తిండి లేక తికానా లేక ఆ రవిచంద్రగాడు బాధపడుతుంటే
కాంతమ్మ గారు కరిగిపోయి రేపో మాపో ఆణ్ణి తిరిగి ఇంటికి తీసుకొచ్చిందే అనుకో. అయ్యో బాబోయ్, అదే గనక జరిగితే చిట్టెమ్మ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది కదా నాన్న. నా భయం బాధ అదేనే. ఆ చిట్టెమ్మ మళ్ళీ కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ని మనం అవకాశంగా మార్చుకోవాలి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న. అబ్బా, అర్థమైంది నాన్న. ఏం అర్థమైందో చెప్పు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేంత వరకు చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలన్న విషయం గాని, రవిచంద్రే కాంతమ్మ గారి కొడుకని గాని మూడో కంటికి తెలియకూడదని కాంతమ్మ గారు ఛాలెంజింగ్ చేస్తే ఆ విషయం తెలియనివ్వను అని చిట్టెమ్మ ఛాలెంజింగ్ చేసింది. అంతే కదా? ఈ ఛాలెంజింగ్ లో చిట్టెమ్మ ఓడిపోయేలా చేస్తాం, కాంతమ్మ గారికి బద్ధ శత్రువులా మారుస్తాం. అంతే కదా నాన్న మన ప్లానింగు?